నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను సంచన. సైన్స్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. మనిషి అనుకున్నవన్నీ సాధిస్తున్నాడు, అంచనాలను అందుకుంటున్నాడు. కానీ ఇంకా సైన్స్ను వినాశనానికి వాడుకుంటున్న సందర్భాలను చూస్తున్నాం. మనిషి పుట్టుక, చావు ఇవేవి కూడా మన చేతిలో ఉండవు. కానీ మారుతున్న ఆధునిక కాలంలో కడుపులో ఉన్న బిడ్డ ఆడ మగ అన్నది తెలుసుకోవాలని కొందరు చేస్తున్న దాష్టికాలను చట్టం అణచివేస్తున్నా ఇంకా ఎన్నెన్నో అనర్థాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై చావుకో ముహూర్తం ప్రత్యేక చర్చను ఇప్పుడు చూద్దాం. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. రెప్పపాటి కథ జీవితం. కానీ అదంతా ఇప్పుడు మాయ. పుట్టిన దగ్గర నుంచి గిట్టే వరకు మనం ఎందరిపైన ఆధారపడతాం. ఎన్నో తెలుసుకోవాలనుకుంటాం, తెలియంది ఇంకేందో తెలుసుకోవాలనుకుంటాం. ఈ క్రమంలో ఎప్పుడు ఎక్కడ పుడితే తమకు ఆమోదయోగ్యం అన్నది కూడా ఆలోచించడం ఆనవాయితీగా వస్తోంది. కొందరు తాము పుట్టుక కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు. మంచి రోజు, మంచి ముహూర్తం చూసుకొని బిడ్డలను జన్మనిస్తున్నారు. ఇక కొందరు ఈ జీవితం ఇక చాలని భావించేవారు కూడా కోకొల్లలున్నారు. ఈ తరుణంలో అసలు చావడానికి అమృత ఘడియలు కావాల్సిందేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనాల్లో వెర్రి ఆలోచనలు మొలకెత్తుతున్నాయా? ఇవి మూఢనమ్మకాల, ముహూర్తాల సంప్రదాయాల? శుభ సమయంలో మృత్యు ఒడిలోకి చేరితే మళ్ళీ మనిషిగా పుడతాడా? గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇదే తంతు సాగుతోంది. రాకెట్ యుగంలోనూ మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయా? విలువలకు పాతరేస్తూ ఆశలేనే నిచ్చెనలుగా మార్చుకుంటున్నారు కొందరు ప్రబుద్ధులు. చావు పుట్టుక ఈ రెండు మన చేతిలో ఉండవు, కానీ మన చేతిలో ఉన్నట్లుగా అనిపిస్తాయి. మనిషి సృష్టికి ప్రతి సృష్టి చేశాడు, అంతరిక్షంలో కాలు మోపాడు. కానీ మనిషికి రేపు ఏం జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. మనిషి పరిధి కొంత మాత్రమే, కానీ అన్నీ మన చేతిలో ఉన్నాయన్న భావనతో మనిషి బతుకుతాడు. సృష్టికి ప్రతి సృష్టి చేయాలని నాడు విశ్వామిత్ర త్రిశంకు స్వర్గం సృష్టించాడు. పుట్టబోయే బిడ్డల్ని ముందుగా లేదంటే కొంచెం వెనక్కి జరిపి పుట్టించడం మనం చూస్తూనే ఉన్నాం. శరీరావయవాలు పనిచేయని వాళ్లకు సద్గతులు ప్రాప్తించడం కోసం కారుణ్య మరణాలను వింటూనే ఉన్నాం. కానీ ముహూర్త బలాన్ని జోడించడాన్నే వ్యతిరేకిస్తున్నారు, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పుట్టుక విషయంలోనే ఇప్పుడు మనిషి వెర్రివేయి తలలు వేస్తోంది. పుట్టుక ఎప్పుడు తెలియని ప్రజలు ఫలానా ముహూర్తం వేళ పుడితే మా బిడ్డ అద్భుతమైన వ్యక్తి అవుతాడని కలలు కంటారు. అమావాస్య రోజు పుట్టకూడదని ఒకరు, మంగళవారం వద్దని మరొకరు భావిస్తుంటారు. పుట్టకూడదని టైంలోనే పుడితే మంచిది కాదని ఇలా ఎన్నెన్నో రకాలుగా ప్రజలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా వ్యవహరిస్తున్నారు కూడా. కానీ పుట్టుక అన్నది మన ఎవరి చేతిలోనే ఉండేది కాదు. సిజేరియన్ ఆపరేషన్ ద్వారా పుట్టుక దేశంలో సర్వసాధారణమైపోయింది. సిజేరియన్ ద్వారా కాసులు గలగలలు మోగుతాయని ఆసుపత్రులు, వైద్యుల భావన. సహజ పుట్టుక ద్వారా అన్ని అనర్థాలకు చెక్ పెట్టొచ్చని ఇటు వైద్యులు చాన్నాళ్ల నుంచి చెప్తున్నప్పటికీ దాన్ని పాటించేవారే కరువయ్యారు. ఇక చావు సైతం పెళ్లి లాంటిదే బ్రదర్ అంటూ ఓ సినీ కవి చాన్నాళ్ల క్రితం తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. చావు పుట్టుక రెండు కూడా చెప్పి జరగవు, కాకుంటే అందుకు కొంత నేపథ్యం సిద్ధమవుతుంది. ఫలానా టైంలో చేస్తే జన్మధన్యం అవుతుందని భావించేవారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. కార్తీక మాసంలో చనిపోతే ఒకలా, పవిత్ర సోమవారం రోజు చనిపోతే ఒకలా, ఇలా ఎన్నెన్నో విషయాలపై మన వాళ్లకు ఫోకస్ ఉంటుంది. కానీ మనందరినీ నడిపించే ఒక అతీంద్రియ శక్తి ఉంటుందని అందరూ నమ్ముతారు.
పద్ధతులు మారుతున్నాయి, వరుసలు మారుతున్నాయి, లోకమే మారిపోతుంది. అన్నీ ఇన్స్టాంట్, అంతటా ఇన్స్టాంట్. అలాంటి ప్రపంచంలో ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం. ఇన్స్టాంట్ తిండి, ఇన్స్టాంట్ రిలేషన్స్, ఇన్స్టాంట్ పెళ్ళిళ్ళు, ఇన్స్టాంట్ విడాకులు, అన్నీ ఇన్స్టాంటే. ఇన్స్టాంట్ వ్యవహారాలు, చివరాఖరకు ఇన్స్టాంట్ చావులు ఇప్పుడు మన సొసైటీలో అన్ని ఇన్స్టాంట్ అయిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో విలువలన్నవి ఇసుమంతైనా కనిపించడం లేదు. కలికాలంలో విచ్చలవిడి సంస్కృతి మనుషులను చిన్నాభిన్నం చేస్తోంది. గతంలో ఒకరు తాను కాశీలో చనిపోతే పునర్జన్మ లభిస్తుందని ఆలోచించి వారణాసి వెళ్లారట. ఆయన అక్కడకు వెళ్లిన చాన్నాళ్ల తర్వాత కూడా ఆయన సంతోషంగా బతికారట. ఏళ్లు తరబడి ఆయన జీవిస్తూనే ఉన్నారట. కానీ వారి కుటుంబ సభ్యులకు ఆయనను తిరిగి ఊరికి తేవాలనిపించిందట. ఇటు మనుమల కోరిక మేరకు ఆయన కొన్నేళ్ల తర్వాత స్వగ్రామానికి వచ్చారట. అయితే వచ్చిన కొద్ది రోజులకే ఆయన చనిపోయారట. కాశీకి వెళ్లకుండానే స్వగ్రామంలో చనిపోయారు. ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. ఇలాంటి ఘటనలు కొన్ని మాత్రమే మనకు తెలుస్తుంటాయి. కొందరు దైవ కార్యంలో ఉండి చనిపోవాలని కోరుకుంటారు, కానీ వారు అందులో సఫలం కాలేకపోతారు. ఇటీవల ఓ మాజీ మంత్రి తాను ఇంకా 12 ఏళ్లు మాత్రమే బతుకుతానంటూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. తాను ఇక పుట్టినరోజు బదులు డెత్ డే జరుపుకుంటానని చెప్పి ఆయన సంచలనం సృష్టించారు. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు పులిపాక చంద్రశేఖర్ శర్మ, టీటీడీ అనుబంధ సంస్థ సమరసత సిద్ధాంతి. నమస్తే చంద్రశేఖర్ గారు. అలాగే టీవీ రావు జన విజ్ఞాన వేదిక. నమస్తే టీవీ రావు గారు. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రశేఖర్ శర్మ గారు నమస్తే అండి. మీరు చెప్పండి, ఇటు ఆశకు హద్దు లేదు, ఆవేశానికి ఎల్లలు లేవంటారు. సో ఇప్పుడు సైన్స్ విస్తృత మరింత పెరిగే కొద్దీ ఎప్పుడు పుట్టాలో కూడా నిర్ణయిస్తున్నారు. ఇంకొందరు ఇంకో అడుగు ముందుకేసి కూడా ఎప్పుడు చావాలో కూడా నిర్ణయించుకుంటున్నారు. ఇలాంటివి మన సమాజంలో ఎందుకు ఉత్పన్నమవుతున్నాయి? చంద్రశేఖర్ గారు మీరు చెప్పండి. పురాణాల్లో మీరన్నట్లుగా కాశీలో మరణిస్తే మోక్షం ఉంటుంది అని చెప్పి ఉన్నారు. ఆ కారణంగా కాశీకి వెళ్ళి ఈ మోక్షాన్ని పొందే ఉద్దేశంలో అక్కడికి వెళ్ళి మరణించాలనుకునేవారు. ఈ మధ్య కాలంలో వాహన సౌకర్యాలు ఎక్కువ అవటం వల్ల విదేశీ ద్రవ్యం మన దేశంలోకి విచ్చలవిడిగా వస్తుంది, పూర్వం కంటే కూడా. ఈ విదేశీ సొమ్ము రావడంతో పిల్లలు విదేశాల్లో సంపాదిస్తున్నారు, అక్కడ సౌఖ్యంగా ఉన్నారు. తల్లిదండ్రులు ఇక్కడే ఉండి వారు ఆధ్యాత్మిక చింతనతో, ఆధ్యాత్మిక భావాలతో వారు యొక్క వృద్ధాప్యాన్ని అంటే వానప్రస్థాన్ని గడపాడనే ఉద్దేశంతో ఆ కాశీకి వెళ్తామా, మధుర వెళ్తామా, అయోధ్య వెళ్తామా, అట్లా వెళ్ళి అక్కడే మరణిస్తే బాగుంటుంది కదా అనే భావనతోనే అక్కడే కొంతమంది ఇల్లు కొట్టుకుని అక్కడే జీవించే వారు కూడా ఉన్నారు. అట్లా మీరు చెప్పినట్టుగా కొంతమంది ఏంటంటే ఇక్కడికి వచ్చి పిల్లలతో చూద్దాం, ఒక పండగకి ఉండి వెళ్దాం అనుకుని ఇక్కడే హఠాన్ మరణం చెందటం కూడా మనకు గమనించి ఉంది. ఇది ప్రధాన కారణం. పురాణాల్లో చెప్పిన విధానాన్ని బట్టే ఇట్లా కాశీకి వెళ్ళి మరణిద్దాం అనుకున్నారు, అంతేకానివ్వండి కాశీకి ఈ వెళ్ళటం అని అనుకున్నారు కానివ్వండి, ముహూర్తం నిర్ణయించుకుని ఈ మరణిద్దాం అనుకునే వారిని నేనైతే గమనించలేదు. అంటే ఈ రాకెట్ యుగంలోనే అసలు ఇలాంటి మూఢనమ్మకాలు అవసరం అంటారా? లైక్ ఎలా అంటే ఇప్పుడు ఏదైనా మంత్రాలు కానీ అలాంటివి ఇప్పుడు ఇదంతా సైన్స్ లోకం కదా, ఈ రాకెట్ యుగంలోనే అవన్నీ నమ్మాలి అంటారా చంద్రశేఖర్ గారు? రాకెట్ యుగం అయినప్పటికీ తల్లిని తల్లిగానే చూస్తున్నాము.
ఏమి మన పద్ధతులు ఏం మారలేదండి. ఉమ్, కొన్ని సౌకర్యాలు పెరగటం వల్ల ఆ సౌకర్యాలు వినియోగించుకుంటుంది. పూర్వం కాశీకి ఎడ్ల బండి మీద వెళ్ళేవాడు. కాశీకి వెళ్ళి వచ్చాడంటే వాడు మంచి ఆయుర్దాయం ఉన్నవాడు, భగవంతుడి అనుగ్రహం ఉన్నవారు అని అనుకునేవారు పూర్వకాలం. ఇప్పుడు సౌకర్యాలు పెరిగాయి. రైలు, విమానాలు వంటి సౌకర్యాలు సునాయాసంగా కాశీకి వెళ్ళి వస్తున్నారు. అంతేగాని కాశీకి వెళ్ళటము, దర్శనం చేసుకోవడం ఆపలేదు కదా. కొన్ని పద్ధతులు అలాగే ఉంటాయి, అవేం మారవు. మన సాంప్రదాయాలు, మన సంస్కృతి అవేం మారవు. కొంత పరిధి ఉంటాయి ప్రతిదానికి కూడా. ఆ పరిధులకు లోపడి మనం ప్రవర్తించినట్లయితే బాగుంటుంది. ఇవాళ మనకి అరచేతిలో ప్రపంచం వచ్చేసింది సెల్ ఫోన్ ద్వారా. ఇవాళ మన ఛానల్ కూడా సెల్ ఫోన్ ద్వారా చూడగలుగుతున్నారు చాలా మంది. ఈ శాటిలైట్ ఛానలే కాదు, రాజ్ టీవీని సెల్ ఫోన్ ద్వారా కూడా చూస్తున్నారు. అలాగే సెల్ ఫోన్ ద్వారా కూడాను కొంతమంది ఆటకాయతనం వారు, కొంతమంది వేరే వేరే భావాలు ఉండేవారు దాన్ని దుర్వినియోగపరిచేవారు కూడా మనం చూస్తున్నాం. అది వినియోగించుకోవడం అనేది మన బుద్ధిని బట్టి ఆధారపడి ఉంటుంది. గ్యాస్ పై వల్ల వంట చేసుకోవచ్చు, ఇంకేదన్నా ప్రమాదకరమైన వాటికి కూడా వాడచ్చు. అది మన వ్యక్తిత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. ఇది అంతే. ఎస్ చంద్రశేఖర్ గారు, 1 మినిట్, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. డాక్టర్ టీవీ రావు గారు. నమస్తే అమ్మా. ఎస్ టీవీ రావు గారు, ఇటు కడుపులో నుంచి రోజులు నిండిన తర్వాత కూడా బిడ్డ బయటకు రావాలి, కానీ ఇప్పుడు ఆసుపత్రుల ధనదాహంతో ప్రతి ఒక్కరికి సిజేరియన్ చేసేస్తున్నారు. సో సాధారణ డెలివరీ అన్న మాట అసలే ఉత్పన్నం కావడం లేదు. ఇలాంటి తరుణంలో అంటే ముహూర్త బలం కోసం కొందరు చూస్తూ అటు పుట్టబోయే బిడ్డను, ఇటు తల్లిని, ఇద్దరికి నష్టం కలిగిస్తున్నారు. సో ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చూడాలి అంటారు? అంటే ముందుగా ఎలాగో డాక్టర్ గారు ఉన్నారు కాబట్టి ముందుగా సిజేరియన్ చేయడం, మంచి ముహూర్తం చూసుకుని చేయడం అనేది వ్యాపారంగా మారింది అనేది స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. చాలా హాస్పిటల్స్లో డాక్టర్స్ని అడిగితే అలా చేయకపోతే మా దగ్గరికి రావడం లేదు, వేరే చోటుకి వెళ్తున్నారు, మాకు మరి ఆపరేషన్స్ చేస్తేనే కదా మా హాస్పిటల్ బతికేది అనేది కూడా డాక్టర్లు చెప్పడం జరుగుతూ ఉంది. మరి అలోపతి డాక్టర్సే కదా సిజేరియన్ చేయాల్సింది. ఆయుర్వేదిక్ డాక్టర్స్ కానీ, లేదా హోమియోపతి డాక్టర్లు, లేదా యునాని, సిద్ధ, వీళ్ళెవరూ కూడా సిజేరియన్ చేయరు. అంటే ఓన్లీ అలోపతి డాక్టర్స్ పెర్ఫెక్ట్గా సైన్స్ అనేది వాళ్ళ వైద్య శాస్త్రంలో ప్రతి దాన్ని, దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, మనకి ఒక మందు ఇస్తే అంటే పెరిఫెరల్గా మనకు కనిపించే లక్షణాలు కాకుండా లోపల ఆర్గాన్స్ ఏమన్నా దెబ్బతింటున్నాయా, ఏం జరుగుతున్నాయి అనే స్టడీ అనేది మిగతా శాస్త్రాల్లో లేదు, ఆయుర్వేదంలోనూ లేదు, మిగిలిన వాటిలో కూడా లేదు. అంటే ఏం చేస్తారు, ఎలుకల మీద, కోతుల మీద, కుందేళ్ళు ఇట్లాంటివి ఏవైతే మనకి పంది అనేది కూడా మానవుడికి కొంచెం దగ్గరగా ఉండటం, వీటన్నిటి మీద పరిశోధనలు చేసేటప్పుడు మందులు వాటికి ఇచ్చినప్పుడు వాటి యొక్క లివరు ఇట్లాంటివి ఎలా దెబ్బతింటున్నాయి ఏంటి అని కోసి చూస్తారు. అంటే కిడ్నీస్ పాడైపోతున్నాయా అలా. ఈ విధంగా స్టడీ చేయటం అనేది ఆయుర్వేదంలోనూ లేదు, మిగతా శాస్త్రాల్లో కూడా లేదు. కాబట్టి ఈ కాచి వడపోసినటువంటి సైన్స్ అంటే చాలా ఎక్కువ రిజల్ట్స్, అంటే 100% ఇది పెర్ఫెక్ట్గా ఈ పద్ధతి, ఈ ప్రొసీజర్ పనిచేస్తుంది అని అన్న తర్వాతే చేస్తారు. ఈ విషయాల్లో మన యూరోపియన్ కంట్రీస్ వైద్యం విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు. ఏది తొందరపడి చేయడం ఉండదు, ఏ వైద్యాన్ని కూడా తొందరగా మొదలు పెట్టరు. భారతదేశంలోకి వచ్చేటప్పటికి వ్యాపారమయం అయిపోయి రకరకాలుగా ఈ సిజేరియన్లని ఎలా వాడుకుంటున్నారంటే, మంచి ముహూర్తం చేస్తామని చెప్పి డాక్టర్లే ప్రచారం చేసుకుంటా కూర్చున్నారు. ఇటువంటి వ్యాపార తత్వాన్ని డాక్టర్లు, అది అలోపతి డాక్టర్లు ప్రోత్సహించడం అనేది తగదు. ఎందుకంటే మనకి ఇవి శాస్త్రమా కాదా, ఏది ముహూర్తము, జాతకము, జ్యోతిష్యము, లేదా రాసులు, ఇవన్నీ చూస్తే ఇవన్నీ నిజమని అనుకుంటే కనుక ఒక టైంలో ఇది చాలా మంచి ముహూర్తం అన్న టైంలో పుట్టిన వాళ్ళ యొక్క డేటాని నీలోఫర్ హాస్పిటల్ కానీ లేదా మెటర్నిటీ హాస్పిటల్స్ నుంచి లిస్ట్ తీసుకొస్తాం. ఆ లిస్టు తీసుకొచ్చి ఫలానా టైంలో పుట్టిన వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది, అంటే 25 years బ్యాక్ రికార్డ్ అయిన వాళ్ళ యొక్క డేటా తీసుకుని
ఇస్తే ఏది ఒక ఎవరు కూడా డాక్టర్లు అవుతారని కానీ అందరూ డాక్టర్లు అవ్వడం, లేకపోతే అందరూ ఇంజనీర్లు అవ్వడం, అందరూ లేకపోతే శాస్త్రవేత్తలు అవ్వడం, లేకపోతే ధనవంతులు అయిపోవడం అనేది లేదు. ఇప్పటికీ మేము ఛాలెంజ్ చేస్తానే ఉన్నాం. ఎవరైనా జ్యోతిష్యం చెప్పేవాళ్ళు మేము కొన్ని వాళ్ళకి ఏమేం కావాలి అంటే చేతి వేలు ముద్దలు కావాలా, అదే హస్త సాముద్రికం చెప్పేవాళ్ళు చేతి విషయాలు కావాలా, లేకపోతే పుట్టిన తేదీ ఆ సమయాన్ని అన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తాము. వీళ్ళందరూ ఏం చేస్తున్నారో చెప్పగలరా? కాబట్టి అంత స్పష్టంగా అంటే సైన్స్ అలోపతి అనేది ఎంత నిశితంగా ఆర్గాన్స్ కూడా ఏ విధంగా దెబ్బతిన్నాయని పరిశీలించే శాస్త్రాల్లో ఉండేవాళ్ళు, ఇటు జ్యోతిష్యులు అంటే ఒక సైన్స్ ఒక నాన్ సెన్స్ రెండు కలిసిపోయి భారతదేశంలో ఈ విధంగా చేయటం అనేది ఎక్కువైపోయింది. ఇది వ్యాపారమే, ఇద్దరిది వ్యాపారం అయిపోయింది. కాబట్టి దీన్ని తప్పనిసరిగా ఖండించాల్సిన అవసరం ఉంది. దానివల్ల నష్టం జరుగుతుంది. ఎలాగో డాక్టర్ గారు ఉన్నారు కాబట్టి ముందుగా డేట్ కంటే ముందుగా చేస్తే ఏమవుతుంది, కొంచెం లేట్ అయితే ఏం జరుగుతుంది అనే విషయాలు ఆయన చెప్తారనుకుంటున్నా. కాబట్టి ఇటువంటి అన్సైంటిఫిక్ థింగ్స్ ని మన దేశంలోనే ఉంటది ఎక్కువ. అంటే ఈ జాతకం అనేది ఇక్కడదే కాదు, గ్రీకు నుంచి అది విస్తరించి చాలా వాళ్ళకి రాసులు 12 రాసులు అవే రాసులు మనం ఇక్కడ కూడా చెప్పుకుంటా ఉంటాం. నాన్ సెన్సే కదా, నాన్ సెన్స్ కాకుండా అన్ని దేశాలు పాటిస్తున్నారు. నాన్ సెన్స్ ఎలా అవుతుందండి? నాన్ సెన్సే, ఎందుకంటే సెన్సికల్ కాదు ఇది. సెన్స్ అన్నప్పుడు ఎలా ఉంటదంటే మీరు చెప్పింది ఇప్పుడు నాకు నిప్పు కాలుతుంది అంటే ఒక సెన్స్, ఆ సెన్స్ లోకి ఇది రావట్లేదు. మీరు నిజంగా మీరు చెప్పగలరా? మేము ఛాలెంజ్ చేస్తాం. మీకు కొన్ని విషయాలు కదండి, మీరు నాన్ సెన్స్ అనే మాట వెనక్కి తీసుకోవాలి. నాన్ సెన్సే కదా. ఈ దేశం తగలబడిపోవడానికి కారణం ఈ పిచ్చి సాంప్రదాయాలే. ఈ పిచ్చి సాంప్రదాయాలు బయటపడనంత వరకు ఈ దేశంలో బడులకి ఎవడో డబ్బులు ఇవ్వట్లా, గుడికి ఇస్తున్నారు. మీలాంటి అంటే మీరు చెప్తున్నారో లేదో నాకు తెలియదు. మీరు ఏంటంటే కొంత రేషనల్ గా కొంత హేతుబద్ధంగా కొన్ని విషయాలు చెప్తున్నారు. చాలా మంది ఏంటంటే దీన్ని వాడుకుంటున్నారు. అంటే వాడుకోవడం అంటే వ్యాపారం చేసుకుంటున్నారు. ఆ వ్యాపారమయమైపోయిన వాళ్ళందరినీ కూడా మనం ఏంటంటే డెఫినెట్ గా ఖండించాలి. మీలాంటి వాళ్ళు మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇది వాళ్ళు చేస్తున్న పనుల్ని ఖండించట్లేదు. ఎందుకంటే వ్యాపారం చేసే మీరు ఏదైతే సైన్స్ అనుకుంటున్నారో లేకపోతే సాంప్రదాయం అనుకుంటున్నారో అది మా నమ్మకం అనుకుంటున్నారో దానిని దుర్మార్గపు పనులకు వాడుకుంటున్నప్పుడు మీరు ఎందుకు ఖండించట్లేదు? అది కావాలి మాకు. అన్ని విషయాలు ఖండించాలండి, ఇది ఒకటే కాదు కదా. అన్ని విషయాలు దుర్మార్గం కూడా దాన్ని ఖండించాలి. వ్యవస్థ ఉన్నది. అన్ని ఖండించడం అంటే అన్ని డ్రైనేజీలు మనం క్లీన్ చేయలేం కదా. మన ఇంట్లో ఉన్న డ్రైనేజీలు మనం క్లీన్ చేసుకోగలం. మన దేశంలో ఉన్న మూఢనమ్మకాలను మనం ఖండించుకోవాలి. మన దేశంలో అది క్రిస్టియన్లైనా ముస్లింలైనా వాళ్ళు చేసే చెత్త పనులను కూడా ఖండించాల్సిందే. వాళ్ళందరూ కూడా భారతీయులే కదా. భారతీయులందరూ కూడా ఇలా మట్టి కొట్టుకుపోతా ఉంటే బుర్రలో మట్టి పేరుకుపోతా ఉంటే దేశం ప్రపంచం ఎక్కడికో పోతా ఉంది. మనం ఏం చేస్తున్నాం? ఎక్కడికో అడుక్కుపోతా ఉన్నాం, తిరోగమనం తీసుకుపోతున్నాం. మరి గొప్ప అని చెప్పుకుంటున్నాం, డబ్బా కొట్టుకుంటున్నాం. మన దేశంలో ఉన్నది చాలా గొప్ప అని చెప్తున్నాం. ఎక్కడ నిరూపితం అవుతుంది? సైన్స్ కి నిలబడింది ఏదైనా ప్రూవ్ చేయగలరా? ఇప్పుడు మనం సైన్స్ అంటే నా విషయం తెలుసు నన్ను మాట్లాడుకోండి. మీ ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు సుప్రీంకోర్టులో పిల్లేయండి, ఎన్నాళ్ళు మాట్లాడతారు ఇలాగా? సుప్రీంకోర్టులో ఆర్డర్ తెచ్చుకోండి, జీవో తెచ్చుకోండి. మీరు సుప్రీంకోర్టు నుంచి జీవో ఎవరండి? వాళ్ళు ఆర్డర్ ఇవ్వాలంటే కూడా నమ్మకాలు దొరికిపోవడం లేదు కదా. ఒక సంఘటన జరిగినప్పుడు మనిషిని ఈ టైంలో చనిపోతే మంచిది అని చెప్పి ఒక మనిషిని చంపేస్తే కేసు అయ్యొచ్చు. ఒక బాణామతి చేతబడితో ఒక మనిషిని చంపేస్తే దాని మీద కేసు అయ్యొచ్చు. అంతేగాని నమ్మకాల మీద కేసు నమ్మకంతో ప్రమాదం ఏదండి? సుప్రీంకోర్టు జ్యోతిష్యాన్ని సైన్స్ అని చెప్పింది. చెప్పలేదు. ఎక్కడ చూపించండి. చెప్పిందండి, ఎప్పుడో చెప్పింది. 2012 చెప్పలేదండి. చెప్పిందండి, ఒకసారి గమనించండి. జ్యోతిష్యాన్ని సైన్స్ అనేది డిక్లేర్ చేయలేదు.
లేదు చేసిందండి. దాంట్లో గ్రహాల గురించి ఉంది కాబట్టి గ్రహాల గురించిన ఇది పంచాంగం ఏదైతే ఉందో అది సైన్స్ కాబట్టి అంతేగాని అది సైన్స్ కాబట్టి ఇది సైన్స్ అని అది కంక్లూజన్ ఇవ్వాల. ఇందులోనూ గ్రహాలు ఉన్నాయి అందులోనూ గ్రహాలు ఉన్నాయి అన్నారు అంతే. ఆ గ్రహాల గురించి ఇప్పుడు నేను చెప్పేది అదే, ఒక లైట్ వేస్తే తుమ్ము వస్తుంది, ఒక ఫ్యాన్ స్విచ్ చేస్తే దగ్గు వస్తుంది అని చెప్తే ఎలా ఉంటది, ఎంత హాస్యాస్పదంగా ఉంటది. అలా ఒక సంబంధం లేని విషయాల్ని కలిపేసి అది ఇప్పుడు లైట్ ఫ్యాన్ సైన్సే కాబట్టి ఎలక్ట్రిసిటీ కాబట్టి మీరు దానికి జ్యోతిష్యానికి ఎలా లింక్ పెడతారు? ఉదాహరణ చెప్పే విషయంలో కొంత పరిణితి అవసరమేమో అనుకుంటా. పరిణతి కాదు, మీకు గ్రహాలు ఏం గ్రహాలు ఉన్నాయి చెప్పండి. మీ జ్యోతిష్యంలో ఎంత సైన్స్ ఉందో చెప్పగలం మనం. మీ జ్యోతిష్యంలో ఏ గ్రహాలు ఉన్నాయి? జీవో ఇచ్చిందండి, మీరు చూసుకోండి, కాపీ ఇచ్చింది. ఏమండి దాని మీద జీవో ఏమి ఉండదు. జీవో కాదు, ఆర్డర్. సుప్రీంకోర్టు ఆర్డర్ అనేది అక్కడ ఏం జరిగింది అందులో ఇప్పుడు మనుషులు జడ్జిలందరూ కూడా కంక్లూడ్ అయిపోయి సైంటిస్టులు అయిపోయి ఇవాళ అక్కడ ఏం చెప్పారు, అందులో గ్రహాల గురించి ఉంది కాబట్టి ఇందులో కూడా గ్రహాల గురించి ఉంది కాబట్టి అని చెప్పి దాన్ని కంక్లూడ్ చేశారు. అంతేగాని ఇది సైన్స్ అని ప్రూవ్ చేయాల ఏమి. అక్కడ సైన్స్ అని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ సైన్స్ అని ప్రూవ్ చేయాలంటే ఇప్పుడు నేను చెప్పేది అదే. ఇప్పుడు నేను అందుకనే మీరు ఆ గ్రహాలు అనేది ఏంటి, ఆస్ట్రానమీ, ఖగోళ విజ్ఞాన శాస్త్రం. ఖగోళ విజ్ఞాన శాస్త్రానికి మీ జ్యోతిష్య ఫలిత జ్యోతిష్యానికి ఈ రెండింటికి లింక్ పెట్టేస్తే ఎలా కుదురుతుంది? ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ అదే. లైట్ వేస్తే దగ్గు వస్తుంది, ఫ్యాన్ స్విచ్ చేస్తే తుమ్ము వస్తుంది అని రాశాను అనుకోండి. దాంట్లో ఏముంది చెప్పండి. మీ గ్రహాలు ఏమున్నాయి చెప్పండి. చంద్రశేఖరరావు గారు 1 minute చెప్తున్నారు. డాక్టర్ టీవీ రావు గారు చెప్తున్నారు. ఎస్ టీవీ రావు గారు చెప్పండి. జ్యోతిష్యంలో ఏం గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాల సంఖ్య ఎంత, అవి ఏ గ్రహాలు చెప్పమనండి. ఖగోళ విజ్ఞాన శాస్త్రంలో ఉన్న గ్రహాల సంఖ్యకి వాళ్ళు చెప్పేదానికి తేడా ఉంది కదా, చెప్పండి. గ్రహాలు వేరు, ఉపగ్రహాలు వేరు, మీరు అది గమనించాలి. చంద్రశేఖర్ గారు, టీవీ రావు గారు 1 minute అండి, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాం. సంపత్ రావు గారు, డాక్టర్ సంపత్ రావు గారు, ఎస్ చెప్పండి. టీవీ రావు గారు చెప్పండి మీరు. ఇప్పుడు ఇప్పుడు చంద్రశేఖర్ గారు పాపం ఆయన అది సుప్రీంకోర్టు ఇచ్చిందని అనుకుంటున్నారు. ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది అందులో గ్రహాలు ఉన్నాయి. ఏది జ్యోతిష్ శాస్త్రంలో వాళ్ళు గ్రహాల గురించి చెప్తున్నారు, వీళ్ళు గ్రహాల గురించి ఖగోళ విజ్ఞాన శాస్త్రంలో ఉంది కాబట్టి అది సైన్స్ ఏమో అన్నట్టుగా చెప్పారే కానీ వాళ్ళేమి ఇప్పుడు ఒక పరిశోధన చేయించి సైంటిస్టుల చేత ఇచ్చింది కాదు అది. అది అసంపూర్తిగా ఇచ్చిన ఒక ఆర్డర్, దాంట్లో కంక్లూజన్ ఏమీ లేదు. ఎప్పుడో ఋషులు పరిశోధన చేసేసారండి ఆల్రెడీ. మళ్ళీ పరిశోధన చేస్తే ఒక సెల్ ఫోన్ 20 సంవత్సరాల క్రితం ఉన్న సెల్ ఫోన్ ఈ రోజు సెల్ ఫోన్ ఎంత మార్పు చెందింది. మీరు ఇంకొక 3 నెలలు పోతే ఇంకో కొత్త రకం సెల్ ఫోన్ వస్తుంది. అంటే సబ్జెక్ట్ ఎప్పుడు స్టేల్ సబ్జెక్టు, పురాతనమైన సెల్ ఫోన్ వాడితే గొప్ప అని చెప్పగలమా? నవ్వుతారు, చిన్నపిల్లలే నవ్వుతారు. కొత్త సెల్ ఫోన్ ఇమ్మని చెప్తారు. అంటే ఎన్ని అప్లికేషన్స్, సాఫ్ట్వేర్ డిజైన్ ఎన్నో మారిపోతుంటే మనం ఇంకా పాత ఇవన్నీ పట్టుకుని ఆ రోజు ఋషులే చెప్పారు. ఋషులు ఎంత చెప్తారండి, వాళ్ళకున్న నాలెడ్జ్ ఎంత, ఆ రోజుకున్న నాలెడ్జ్ ఈ రోజు నిలబడుతుందని మీరు ఛాలెంజ్ చేయండి. సైన్స్ అని నిరూపించగలిగితే మేము ఒప్పుకుంటాం. మీరు నిరూపించలేరు. అందులో ఉన్న గ్రహాల సంఖ్య చెప్పండి. మీరు ఏం గ్రహాలు ఉన్నాయో చెప్పండి. మీరు చెప్పే జ్యోతిష్యంలో ఏం గ్రహాలు ఉన్నాయో చెప్పండి. గ్రహాలు 9 అండి. అదే మీరు చెప్పే ఉపగ్రహాలు కూడా కలుపుకుని మీరు చెప్తున్నారు. గ్రహాలు మటుకు 9, ఎవరికైనా 9 గ్రహాల పేరు చెప్పండి. 9 అట్లాగా చంద్రశేఖర్ గారు ఆ గ్రహాలు చంద్రశేఖర్ గారు ఎస్ చంద్రశేఖర్ గారు, ఇప్పుడు కడుపులో బిడ్డ చక్కగా పుడితే అది 10,000 అనుకుంటారు, కానీ పుట్టిన సమయం బాగా లేకుంటే ఇంకేదేదో చెప్తారు. కానీ ముందు ఆరోగ్యంగా పుట్టడం కూడా కీలకమే కదా. అలాంటప్పుడు ఎందుకు ముహూర్తం ఇలాంటి అంశాలను ప్రచారంలోకి తెస్తారు?
సాధారణంగా సిజేరియన్ ముహూర్తం అనేది ఎటువంటి సందర్భంలో మా దగ్గరికి వస్తుందంటే ఆ కేసు 2-3 రోజులకి ముందుగానే డాక్టర్ గారు ఆ గర్భవతికి తెలియజేస్తారండి. మీకు సిజేరియన్ అయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు మానసికంగా సిజేరియన్ చేయించుకోవడానికి సంసిద్ధంగా ఉండండి అని చెప్పి డాక్టర్ గారు ఆ గర్భవతికి తెలియజేస్తారు. అట్లాగే గర్భవతి యొక్క అసిస్టెంట్స్ కి లేక తల్లిదండ్రులకి లేక భర్తకు మీకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే సిజేరియన్ ముహూర్తాన్ని నిర్ణయించుకుంటే మేము ఆ టైంకి సిజేరియన్ చేసే ప్రయత్నం చేస్తామని గర్భవతి అసిస్టెంట్స్ కి తెలియజేస్తాం. ఆ సందర్భంలో ఈ గర్భవతి అసిస్టెంట్స్ మా దగ్గరకు వచ్చి ముహూర్తాన్ని 2 రోజుల్లో తెలియచేయండి అని చెప్పి అడగటం వాళ్ళంటే వాళ్ళు ఈ సిజేరియన్ ముహూర్తాన్ని పరిశీలించి ఆ అసిస్టెంట్స్ కి తెలియజేస్తే వారు డాక్టర్ గారికి తెలియజేస్తే డాక్టర్ గారు సమయానికి సిజేరియన్ చేస్తున్నారు. ఇది రావు గారు చెప్పినట్టుగా భారతదేశ వ్యాప్తంగా ఇది జరుగుతూనే ఉన్నది. ముందుగా డాక్టర్ గారు ప్రోత్సహిస్తున్నారు ఈ పేషెంట్ల గర్భవతిని. ఇందాక రావు గారు చాలా స్పష్టంగా నిజాయితీగా మాట్లాడారు. డాక్టర్లే ప్రోత్సహిస్తున్నారు అని చెప్పి ఉన్నారు ఆల్రెడీ. రావు గారు అంటే మాకు అపారమైన గౌరవం ఉంది, వారు నిజాయితీగా మాట్లాడుతారు. కొన్ని సందర్భాల్లో వారు అలా మాట్లాడకపోతే వారి స్థానానికి విలువ ఉండకపోవచ్చు, కానీ సాధారణంగా అందరిలో కూడా రావు గారు నిజాయితీగా ఉంటారని నేనైతే విశ్వసిస్తాను, నమ్ముతాను కూడా. అనేక డిబేట్స్ లో పాల్గొన్నారు. ఇందాక వారు చెప్పారు డాక్టర్లే ఈ సిజేరియన్ ముహూర్తాన్ని మీరు ప్రోత్సహించొద్దు అన్నట్లుగా ఆ భావన కలిగినట్టుగా వారు సమాధానం చెప్పి ఉంటారు. ఇలా జరుగుతున్నాం. సాధారణంగా సిజేరియన్ ముహూర్తం అనేది ఇలా జరుగుతుంది. ఇది డాక్టర్లు మేము ఎంత సూచించినప్పటికీ కూడా డాక్టర్ గారు సిజేరియన్ ముహూర్తం ప్రకారం ఆ సమయానికి డెలివరీ చేస్తేనే కదా గర్భవతి డెలివరీ అయ్యేది. మేము చేయమని చెప్పొచ్చు కదండి. మేము ఈ రోజు సిజేరియన్ ముహూర్తం అంటే మేము మధ్యాహ్నం ముహూర్తం పెడతాం కాదు, రాత్రి ముహూర్తం పెడతాం. అంత మాత్రమే వారి అనాథం అయిపోరండి. లోపల ఆల్రెడీ బిడ్డ తయారీ ఉన్నది. మేము చెప్పిన సమయానికి వారు సిజేరియన్ చేస్తున్నారు. అది గమనించండి. అత్యవసర సమయంలో మేము చెప్పమండి, డాక్టర్ గారు కూడా అండి ఇది అత్యవసరం అండి, మనకు టైం లేదు, టైం లేదు చెప్పేస్తాం. మాకు కొన్ని పరిధికి లోపల చేస్తాం. ఇంకోటి సిజేరియన్ ముహూర్తం అనగానే ఆ మనిషి రాగా నక్షత్రం గురించి చెప్పేసేటువంటి నేనైతే చాలా పకడ్బందీగా దాని విషయం మీద శ్రద్ధ తీసుకుంటాను. గర్భవతి ఈ ఇద్దరు జాతకాలు పరిశీలించగా నేను ముహూర్తం పెట్టాను. ఎందుకని అక్కడ ఆ శిశువు జన్మించే సమయం ఎట్లా ఉన్నది, ఏమైనా అబార్షన్ అవుతుందా లేక మృత శిశువు జన్మించే ఆస్కారం ఉందా, ఇవన్నీ పరిశీలించి అప్పుడు కానీ ముహూర్తం పెట్టండి. చాలా కేర్ తీసుకుంటారు దీని మీద. అంత ఈజీగా ఏముండదండి. క్రెడిబిలిటీ పోతుంది. ప్రతి వృత్తికి గుడ్డు ఉంటుంది కదండి. మా గుడ్డుని కాపాడుకోగలరా? అంతేకాదు ఫ్లైట్కి న్యాయం చేయాలి కాబట్టి అనేక జాగ్రత్తలు ప్రయత్నం చేస్తాము. చాలా సక్సెస్ అవుతుంది. నెల రోజుల ముందు కూడా సర్జరీ చేసిన సంఘటనలు జరిగినాయండి. అందుకని ఇదేంటంటే చాలా ప్రమాదకరమైంది. జ్యోతిష్యం నిజమని నమ్మటం, మంత్రాలకి చింతకాయలు రాలతాయని నమ్మటం, ఇవన్నీ ఏంటంటే పెద్దవాళ్ళు ప్రధానమంత్రి స్థాయిలోను ముఖ్యమంత్రి స్థాయిలోను నమ్ముతుంటే మరి బాణామతి చేతబడి కూడా జరుగుతుంది. ఇప్పుడు ప్రతిదాన్ని ఒకటి నిజమని ఇంతమంది పెద్దవాళ్ళు చెప్తున్నారు, ఇంతమంది గొప్పవాళ్ళు చెప్తున్నారు అని ప్రజలు నమ్మినప్పుడు బాణామతి చేతబడి కూడా నిజమే అనుకుని నమ్ముతున్నారు. అది నిజంగానే మంత్రాలకి చింతకాయలు రాలుతాయని నమ్ముతున్నారు. దాంతో మనుషుల్ని చంపేస్తున్నారు. ఇదన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు నరబలి కూడా ఈ మధ్యన పెరిగిపోయింది. నరబలితో చాలా మంచి జరుగుతుంది, మీకు చాలా బాగా కలిసి వస్తుంది అంటే ఎవరో పిల్లల్ని తీసుకొచ్చి చంపేస్తున్నారు. ఇవేంటంటే ఇటువంటి పోకళ్ళు ఇదంతా కూడా చాలా దారుణమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి భారతదేశంలో. నరబలి చేయటం ఏంటి, మంత్రాలు ఉన్నాయని చెప్పడం ఏంటి, అసలు ఎక్కడికి పోతున్నాం మనం? నిజంగానే అది నిరూపించగలరా? ఒక డాక్టర్ కానీ ఒక జ్యోతిష్యం చెప్పి ముహూర్తం పెట్టిన వాళ్ళు కానీ కాగితం మీద మనకిప్పుడు ఒక ఫ్యాన్ కానీ ఒక టీవీ కానీ కొనుక్కుంటే దాని మీద గ్యారంటీ పీరియడ్ వారంటీ పీరియడ్ ఇస్తారు. అందులో మనకి ఈ విషయం ఇది రాసి ఇచ్చినప్పుడు ఈ ముహూర్తంలో చేయండి మీకు బ్రహ్మాండమైన
మంచి పుత్రుడు పుడతాడు, దీనికి మంచి ధనవంతుడు అవుతాడు అనేది ఏమన్నా రాసివ్వగలమా? గ్యారంటీ స్టాంప్ వేసి కన్జ్యూమర్ రైట్స్ లోకి, కన్జ్యూమర్ ఫోరం లోకి మిమ్మల్ని అంటే ఎవరు జాతకం రాసిచ్చిన వాళ్ళు అలాగే సిజేరియన్ ఆపరేషన్ చేసిన డాక్టర్ ఇద్దరిని కూడా కన్జ్యూమర్ ఫోరంకి లాగాలి. ఎందుకంటే మీరు చెప్పినట్టు ముహూర్తం ప్రకారం చేయించాం, కానీ మావాడు గాలి తిరుగుతున్నాడు, తాగుబోతు సచ్చినోడు అయిపోయాడు అని చెప్పి తెలిసిన తర్వాత కేసు వేయాలి. అంటే మీరు గ్యారంటీగా ఒక 30 సంవత్సరాలు అక్కడ వారంటీ రాసి ఇవ్వాలి. లేకపోతే కన్జ్యూమర్ ఫోరంలో మరి మీరు ఎలా బిజినెస్ చేస్తారు? తీసుకుంటున్నారు, ఆపరేషన్ చేసేవాళ్ళు లక్ష రూపాయలు తీసుకుంటున్నారు. మరి ఒక ఫ్యాన్ కొంటే 1600 రూపాయలు ఫ్యాన్ కొంటేనే గ్యారంటీ కార్డు 7 years గ్యారంటీ ఇస్తున్నాడు. మరి ఆఫ్టర్ ఆల్ దానికి ఇచ్చినప్పుడు ఈ ముహూర్తం రాసేవాళ్ళు కానీ, ఈ డాక్టర్స్ కానీ, ఈ 1,00,000 రూపాయలు తీసుకునే డాక్టర్ కానీ, 10,000 రూపాయలు జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కానీ, వాళ్ళు కూడా వారంటీ కార్డు ఒకటి ఇవ్వాలి. దాని ప్రకారం జరుగుతుందా? అది కదా సైన్స్ అంటే. ఇప్పుడు ఫ్యాను 7 ఏళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు, ఓ టీవీకి ఒక 5 ఏళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు, ఈ ఒక ఏసీ కొంటే 10 ఏళ్ళు గ్యారంటీ. ఈ రకమైన గ్యారంటీలు డాక్టర్లు కానీ చంద్రశేఖర్ రావు గారు 1 minute మాట్లాడుతున్నారు కదా. టీవీ రావు గారు చెప్పండి. టీవీ రావు గారు, వారంటీ గ్యారంటీ అనేది ఒక ప్రతి మనం ఒక వస్తువు కొంటున్నప్పుడు రాసి ఇచ్చినట్టే అలోపతి డాక్టర్లు కనుక ఏదైనా ఫెయిల్ అయితే మనం కోర్టుకి వెళ్తున్నాం, కేసు వేయొచ్చు. అలాగే జ్యోతిష్యం చెప్పే వాళ్ళ మీద కూడా కేసులు వేయాలి. ఎందుకంటే మీరు చెప్పినట్టు జరగలేదు, మా వాడు అలా పుట్టలేదు, మా అమ్మాయి అలా పుట్టలేదు, మీరు చెప్పినట్టుగా రాలేదు, ఇప్పుడు మీ మీద మరి మేము కేసు వేస్తామని చెప్పేసి కన్జ్యూమర్ ఫోరంలోకి, కన్జ్యూమర్ రైట్స్ లోకి తీసుకురావాలి ఈ జాతకాలు చెప్పే వాళ్ళని కూడా. లేకపోతే ఏమవుతుంది? దేశంలో పెచ్చరిల్లిపోయి నరబలి దాకా వెళ్ళిపోతున్నారు. ఈ రోజున పిల్లలు మాయమైపోతున్నారు. పిల్లలు మాయమైపోయి ఎక్కడో శవాలుగా ఇది ఏ కాళికాదేవికో దుర్గామాతకో ఎక్కడో బలి ఇవ్వటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే మంత్రాలు ఉన్నాయని నమ్ముతున్నారు, మరి మీరు నమ్మిస్తున్నారు, ప్రజలేమో పిచ్చిదారులు పడుతున్నారు. ఇది తప్పని చెప్పాలి కదా మనం. ఇంత దారుణమైన విషయాలు జరుగుతున్నాయి, ఇవన్నీ కాదు, వీటికి ఏం జరగదు. ఒకసారి వరుణయాగం చేశారు, వరుణయాగం చేసేటప్పుడు పైన తాటాకులన్నీ అంటుకున్నాయి. అంటుకుంటే వరుణయాగం చేసి మంత్రాలు వేసి వర్షాన్ని కురిపించేవాళ్ళు ఆ తాటాకు మంటలు నార్పలైపోయారు, మంత్రాలతో పారిపోయారు వాళ్ళు కూడా. ఎవరైతే మంత్రాలు చదువుతున్నారో వాళ్ళు కూడా పారిపోయారు. ఆఖరికి ఎవరు ఆరిపోయారు? ఫైర్ ఇంజిన్ వాళ్ళే పైకెక్కి తాటాకులన్నీ సెపరేట్ చేసి మంటలు వ్యాపించకుండా ఆపారు వాళ్ళు. అంటే సైన్స్ పని చేసిందా, మంత్రాలు పని చేసినాయా? కాబట్టి ప్రజల్ని మంత్రాలు ఉన్నాయని, జాతకాలు ఉంటాయని, రాసులు ఉంటాయని, ఇవన్నీ మనం ఏంటంటే ప్రజల్ని తప్పుదారి పెట్టించుకోండి. మనం దాంట్లో ప్రయోగాలు చేసి నిజమా కాదా అనేది తేల్చుకున్న తర్వాత నిజంగా మనం మంచివాళ్ళమే కదా. మిమ్మల్ని ఎవరిని తప్పు పట్టట్లా, మీరందరూ కూడా మంచివాళ్ళే అయి ఉంటారు, చాలా మంది మంచివాళ్లే ఉంటారు. కానీ అది శాస్త్రం చెప్తుందని చెప్తున్నారు, కానీ అది సైన్స్ అని చెప్తున్నారు. పైగా సైన్స్ అని చెప్పినప్పుడు వారంటీ కార్డు ఇవ్వాలి. మీరు వారంటీ కార్డు ఇస్తే అప్పుడు కన్జ్యూమర్ ఫోరంలో వేసుకుంటాం. ఇవన్నీ జరగాలి, ఎందుకంటే జరగకపోతే బాధ్యత లేదు కదా. అకౌంటబిలిటీ ఏముంది? ఒక డాక్టర్కి అకౌంటబిలిటీ, ఒక జాతకం చెప్పే ఆయనకి కూడా అకౌంటబిలిటీ లేకపోతే ఎట్లా చెప్పండి. ఎస్ టీవీ రావు గారు, ఇటు మరి చావడానికి కూడా అమృత ఘడియలు కావాల్సిందేనా? జనాల్లో వెర్రి ఆలోచనలు మొలకెత్తుతున్నాయా? అంటే ఇవి మూఢనమ్మకాలా లేకపోతే ముహూర్తాల సంప్రదాయాలా? మూఢనమ్మకమే డెఫినెట్ గా. దీంట్లో సైన్స్ లేదు. ఇటువంటి వాటికి ఏంటంటే ఎవరైతే చెప్తున్నారో వాళ్ళని కన్జ్యూమర్ ఫోరంకి తీసుకొచ్చేలాగా, వాళ్ళు ఎవరైతే ఈ జ్యోతిష్యం చెప్పబడును అని పెట్టుకుంటున్నారో వాళ్ళు ఒక వారంటీ కార్డు, అంటే వాళ్ళని కూడా డాక్టర్స్ని ఏ విధంగా అయితే కోర్టుకి లాగగలమో, అలాగే ఏదైనా వస్తువులు అమ్మే వాళ్ళని ఇది డిఫెక్టివ్ వస్తువు నాకు అమ్మాడు అని కన్జ్యూమర్ ఫోరంకి వెళ్తామో, అలాగే జాతకాలు చెప్పే వాళ్ళని కూడా కోర్టుకి, కన్జ్యూమర్ ఫోరంకి తీసుకెళ్లేలాగా చట్టం తీసుకురావాలి. ఎందుకంటే మరి ఫీజులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి కదా, చాలా ఫీజులు తీసుకుంటున్నారు. కొంతమంది అయితే లక్ష రూపాయలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే డెఫినెట్ గా వాళ్ళు చెప్పేది నిజము అని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి, మంత్రాలు ఉన్నాయని చెప్తున్నారు, అది నమ్ముతున్నారు కాబట్టి, దానికి అది సైన్స్ అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు డెఫినెట్ గా
చావుకైనా పుట్టుకైనా ఏదైనా మీరు ముహూర్తం పెడితే దానికి గ్యారంటీ కార్డు ఇవ్వాలి. గ్యారంటీ కార్డు ఇస్తే దాన్ని మేము నమ్ముతాం, మీరు నిజంగా సైన్స్ని ఫాలో అవుతున్నారు, మీరు ఋషులు చెప్పిందంతా కూడా సైన్సే కాబట్టి మీరందరూ కూడా దాని ప్రకారమే చేస్తున్నారు. ఇప్పుడు మేము ఫ్యాన్లు తయారు చేస్తాం, లైట్లు తయారు చేస్తాం, తయారు చేసినప్పుడు వారంటీ ఇస్తున్నాం కదా. ఒక ఎల్ఈడి బల్బుకి 1 year వారంటీ ఇస్తున్నాం, ఒక ఫ్యాన్కి 7 years వారంటీ ఇస్తున్నాం. ఈ వారంటీలు మేము ఎలా ఇస్తున్నామో మీరు కూడా ఇవ్వండి. సైన్స్ అంటున్నారు కదా మీరు. నమ్మకం అన్నప్పుడు ప్రజలు ప్రాణాలు తీసే నమ్మకాలు ఎందుకు అసలు? ఏదో బొట్టు పెట్టుకోండి, లేకపోతే చెవులు దిద్దులు పెట్టుకోండి, గాజులు వేసుకోండి అంటే అది వేరు, ఎవరికి నష్టం లేదు, పెట్టుకుంటారు, బంగారం కొనుక్కుంటారు, ఏదో అవుతుంది. ఇష్టం లేనని పెట్టుకోరు. కాబట్టి ఇలాంటి వాటిని మనం ఏమంటలేదు. కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే వాటికి మాత్రం గ్యారంటీగా కన్జ్యూమర్ ఫోరంకి లాక్కొచ్చేలాగా చట్టం తీసుకురావాల్సిందే. ఎస్ చంద్రశేఖర్ రావు గారు, చంద్రశేఖర్ శర్మ గారు, మీరు జననీ చెప్పండి. జన్మ సౌఖ్యానాం వర్ధనే కుల సంపద పదవీ పూర్వ పుణ్యానాం లిఖ్యతే శర్మపత్రిక అని ఒక శిశువు జన్మించిన తర్వాత ఆ జన్మించిన శిశువుకు మొదటిగా ఈ శ్లోకాన్ని రాసిన తర్వాత గాని మేము జాతక చక్రం మేము పుట్టిన పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఆ తల్లిదండ్రులు యొక్క సుకృతాన్ని బట్టి జననం ఆధారపడి ఉంటుంది. ఇవాళ ఒక వ్యక్తికి సిజేరియన్ కావచ్చు లేక నార్మల్ డెలివరీ కావచ్చు అయినప్పుడు ఆ శిశువు ఒకే సమయంలో పుట్టినప్పుడు ఇద్దరు ఒకే రకంగా ఎందుకు ఉండట్లేదు అని అనుకునే వారికి ఆ తల్లిదండ్రుల యొక్క సుకృతం కూడా ఆధారపడి ఉంటుంది. ఒక డాక్టర్ కి పుట్టిన కుమారుడైతే అతను మాట్లాడే లాంగ్వేజ్, అతను బాడీ యాటిట్యూడ్ అంతా కూడాను అది వేరుగా ఉంటుంది. ఒక స్లమ్ ఏరియాలో పుట్టిన వాడు అదే సమయంలో పుట్టిన వాడి యొక్క యాటిట్యూడ్ వేరుగా ఉంటుంది, ఆరోగ్యం కూడా వేరుగా ఉంటుంది. ఎందుకని? ఆ తల్లి తీసుకునే ఆహారం అటువంటిది, ఈ తల్లి తీసుకునే ఆహారం వేరుగా ఉంటుంది. అట్లాగే పూర్వజన్మ సుకృతాన్ని బట్టి శిశువు జన్మిస్తూ ఉంటాడు. ఇది ఒకటి. రెండోది, యూనివర్సిటీస్ లో కూడా అనేక రాష్ట్రాల్లో, మన రాష్ట్రమే కాదండి అనేక రాష్ట్రాలలో యూనివర్సిటీస్ కూడాను జ్యోతిష్యాన్ని పాఠంగా పెట్టి సర్టిఫికెట్స్ ఇస్తున్నారు, ఎంఏ ఇస్తున్నారు, పిహెచ్డి కూడా ఇస్తున్నారు. ఇలా ఎందుకు ఇస్తున్నారు అని మీరు ఎవరైనా కోర్టుకు వెళ్ళగలుగుతారా? వెళ్ళలేదు. ఇట్లా ఇలాంటి చర్చా వేదికల మీద వరకు మాట్లాడటమే కానీ మీరు అంతకంటే ముందుకు అడిగేయలేకపోతున్నారు. నేను చెప్తున్నాను మళ్ళీ, సుప్రీం కోర్టులో జ్యోతిష్యాన్ని సైన్స్ అని చెప్పింది. ఒకసారి గమనించండి, సైన్స్ అని చెప్పలేదు. ఎప్పుడైతే దానికేం చెప్తాను మీరు చూపించండి, సైన్స్ అని చెప్పలేదు. దాన్ని కనిపిస్తున్నారు. ఒక చోట ఎక్కడో హోమం జరుగుతుంటే దానికి ఏదో అగ్ని రాస్తుందంటే దానికి ఏం సంబంధం అండి? ఏదో మాట్లాడేస్తారు రావు గారు, మీరంటూ ఇప్పుడు మీరు అన్నారు కదా, ఉండాలి కదండి. మానవ ప్రయత్నం లేకుండా దొరుకుతుందా? ఒక డాక్టర్ గారి దగ్గర ఒక మనిషిని తీసుకెళ్ళామండి రావు గారు, ఒక డాక్టర్ గారి దగ్గర మనిషిని తీసుకెళ్ళామండి, ఆ వ్యక్తి మరణించాడండి. దానికి డాక్టర్ కారణమా? వాడికి అయితే తీరిపోయింది, డాక్టర్ బతికించాలి కదా. అలా చెప్తే ఊరుకోరండి. ఇప్పుడు కూడా డాక్టరు లోపల కత్తిరి పెట్టేసేసి కుట్లు వేసేస్తే అది అతని జాతకం అలా ఉంది, కత్తిరి పెట్టాడు, నా ఇది కాదు, అది దైవ కార్యం అని చెప్తే ఊరుకుంటారా జనాలు? చట్టం ఊరుకోదు కదా. ఇప్పుడు మీరు అన్నారు ఆ జాతకాలు ముహూర్తాలు అన్న తర్వాత తల్లిని బట్టి మారిపోతుంది, తల్లిదండ్రులు బట్టి మారిపోతుంది, వాళ్ళ యొక్క ఆహారాన్ని బట్టి మారిపోతుంది. మళ్ళీ ఇవన్నీ ఏంటంటే మళ్ళీ సోషల్ సైన్సెస్ ఆహారం ఇవన్నీ వేరే. మీరు చెప్పేది మూఢనమ్మకాన్ని మళ్ళీ సైన్స్ కలపకూడదు. మీరు మూఢనమ్మకం కాదు మాది సైన్స్ అని చెప్తారా? అప్పుడు మీరు చెప్పిన నవగ్రహాల పేర్లు చెప్పండి. మీరు చెప్పిన నవగ్రహాల పేర్లు చెప్పండి. మీరేం మాట్లాడుతున్నా గ్రహించాను. టాపిక్ ఏంటి అది మాట్లాడండి. మీరు అన్న జ్యోతిష్యంలోనే గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాలు నవగ్రహాలు అన్నారు. ఆ నవగ్రహాలు యాస్ట్రానమీలో ఉన్న నవగ్రహాలు వేరు. మీరు చెప్తున్న నవగ్రహాల్లో రాహువు, కేతువు, చంద్రుడు, తర్వాత సూర్యుడు కూడా ఉంటాడు. అసలు
నవగ్రహాల్లో మీరు చెప్పిన నవగ్రహాల్లో చెప్పారు కదా, మీరు ఏం మాట్లాడతారు నాకు తెలుసు. ఇక్కడ వాదన పెట్టుకుందామా టాపిక్ ఎందుకంటే సైన్స్ చెప్పింది కాబట్టి. కానీ వాదనకైతే సిద్ధంగా లేదు. ఏం చెప్పారు? నేను వాదనకైతే సిద్ధంగా లేదు. టాపిక్ మాట్లాడండి. మీరు టాపిక్ మాట్లాడే ధైర్యం ఉందా మీ దగ్గర? జ్యోతిష్యమే కదా, జాతకమే కదా, మీకు ఎందుకు కోపం వస్తుంది? జాతకం కాదు, ఇప్పుడు జాతకం కాదని మాట్లాడుతున్నారు. జాతకం కాదని ఇక్కడ టాపిక్. ఇక్కడ టాపిక్ జాతకం కాదు. మీరు గ్రహించాలి. మూడు నవగ్రహాలు అంటే రాహువు, కేతువు, చంద్రుడు, సూర్యుడు రాడు కదండి. ఇక్కడ టాపిక్ మీరు గ్రహించట్లేదు. సైన్స్ అని చెప్పాలి, మీరు సైన్స్ కాదని చెప్తున్నా. అది కేవలం మూఢనమ్మకం అని నేను చెప్తున్నా. అది సైన్స్ అని మీరు చెప్పగలగాలంటే ముందు మీరు చెప్తున్న, మీరు బేస్ చేసుకున్న నవగ్రహాల్లో 4 గ్రహాలు లేనే లేవు, అవి వేరే. అవి గ్రహాలు ఆస్ట్రానమీ చెప్పే గ్రహాల్లో డెఫినేషన్ లోకి రావు. ఇంకా సైన్స్ ఏముంది అందులో? మీరు అనుకోండి, దానికి ఇబ్బంది ఏముందండి? మీరు అనుకోండి, దానికి ఏముంది? అందుకనే నేను అనేది ఏంటంటే, మనం ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఒక డాక్టర్ ముహూర్తంతో సిజేరియన్ ఆపరేషన్ చేయించడం కానీ, ఒక జ్యోతిష్యుడు చెప్పింది ఫాలో అవడం కానీ, వాళ్ళిద్దరూ కూడా కన్జ్యూమర్ ఫోరం కి రావాల్సి ఉంటది. ఈ విధంగా మీరు పిల్ల ఏంటి, కోర్టులో పిల్ల ఏంటి? మీరు ఇద్దరు మీద టీవీ రావు గారు, చంద్రశేఖర్ శర్మ గారు 1 మినిట్ అండి. రిప్లైలే లేవు, కౌంటర్ వేయట్లేదండి. తెలుగు యూనివర్సిటీ జాతకాన్ని కోర్సుగా పెట్టిన దాని మీద దాని మీద హైకోర్టులో వేసాము. దానికి ఇంతవరకు కౌంటర్ ఇవ్వలేదు. దాదాపు 10 సంవత్సరాలు అయిపోయింది. తీసుకోండి మరి. ఇప్పుడు ఒకటి కొన్ని విషయాలకి ఎలా ఉంటదంటే, మూర్ఖులున్న అధికంగా ఉన్న చోట జడ్జిమెంట్లు కూడా అలాగే వస్తాయి. దానికి మనం పోరాడాలంటే కూడా జనాన్ని చైతన్యపరచాలి. ఆ రకంగా చేసుకుంటూ పోవాల్సిందే. జనాన్ని చైతన్యపరిస్తేనే జ్యోతిష్ శాస్త్రం ఆచరిస్తుంది అంతే. ఎస్ టీవీ రావు గారు 1 మినిట్ అండి. చెప్పండి మేడం. డాక్టర్ సంపత్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్దాం. ఓకే ఓకే. ఎస్ చంద్రశేఖర్ శర్మ గారు, మీరు చెప్పండి. ఏం మాట్లాడమంటారండి? ఎస్ చెప్పండి. మొత్తానికి కూడా ఇటు చావు విషయంలోనూ ఇదే పరిస్థితి. సో చనిపోయిన రోజు బాగాలేదు, ఫలానా రోజు చనిపోతే అలా అవుతుంది, ఇలా అవుతుందంటూ చాలా మంది చాలా విషయాల గురించి చెప్తుంటారు. సో మనిషి ఫలానా రోజు చనిపోతే ఏదైనా సమస్య వస్తుందంటారా? ఎవరి నమ్మకాలు వారవండి. వారు చావు విషయం వారు చూసుకుంటారండి, మమ్మల్ని అడగరు అలాంటివి. ఎప్పుడైనా సిజేరియన్ ముహూర్తాలు అడుగుతూ ఉంటారు. దానికి మేము ఎంతవరకు సహకరిస్తాం అంతవరకు సహకరిస్తాం. చావు విషయం కూడా మరి అడగటం అనేది నేను గమనించలేదు. పోలేండి, మీరు అంతవరకు అన్న దాని ఆ సబ్జెక్ట్ లోకి వెళ్ళలేదు. ఎందుకంటే దానికి కూడా ముహూర్తాలు పెట్టేస్తున్నారు వీళ్ళు. పలానా రోజు చనిపోతే చాలా మంచిది, ఇక మళ్ళీ మనిషిగా పుట్టడు, ఇక దేవుడి దగ్గరికి స్వర్గంలోనే ఉండిపోతాడు. అది వారి విశ్వాసం అండి, మనకెందుకండి ఆ గోడ? తప్ప. ఇప్పుడు మీ పిల్లలే ఉన్నారండి, నమ్మారు. నాన్న నేను ఆ ముహూర్తానికి చచ్చిపోతానంటే ఒప్పుకుంటారా మీరు? ఇప్పుడు దేశంలో ఎవడి చావైనా కూడా మన పిల్లల్లానే భావించాలి కదా. మన పిల్లలు ఆ మూఢనమ్మకాల్లోకి వెళ్ళి అయ్యింది కదా. తిరుపతిలో ఒక ప్రొఫెసర్ ప్రిన్సిపాల్ పిల్లలు, 2 పిల్లలు సూసైడ్ చేసుకున్నారు. ఎక్కడికో శివుడిలో ఐక్యమైపోతున్నాం, శివుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఆ మూఢనమ్మకాలు ఆ పిల్లల్ని ఏం చేసినాయి? 2 చంపేసినాయి కదా. ఎంత దారుణం అది. ఇటువంటి దారుణాలకి మనమే కదా కారణం. మరి అటువంటివి బోధించి వాళ్ళని శివుడిలో ఐక్యమైపోవాలని చెప్పేసి వెళ్ళిపోతే, ఎందుకు క్రిస్టియానిటీలో కూడా అలాగే జరుగుతుంది. వెళ్ళిపోవాలి, క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోవాలి. అలాగే ఇస్లాంలో కూడా అదే జరుగుతుంది. అల్లా ఇది దాని నువ్వు అందులో కూడా స్వర్గం ఉంటది కదా. నువ్వు ఇది ఈ మతాన్ని క్రిటిసైజ్ చేసిన చంపేస్తే నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావని చెప్తారు. వాళ్ళు చంపడం మొదలు పెడతారు. ఇదే కదా మన పిల్లలకి. అసలు మనకు బతకడానికి సైన్స్ నేర్పాలి కానీ ఎవరి నమ్మకం వాళ్ళదని ఎలా వదిలేస్తాం? ఇప్పుడు రేపు మీ పిల్లలే ఈ ముహూర్తంలో చనిపోతే మంచిదంటే డాడీ నేను వెళ్ళిపోతా చచ్చిపోతా అన్నారు అనుకోండి, ఏం చేయాలి అప్పుడు? మా పిల్లలు అనరు కాదు.
ఇప్పుడు జరిగేదే అది. మరి తిరుపతిలో ప్రొఫెషనల్ పిల్లలు చేశారు. అది ఎందుకు చేశారు? ఇద్దరు ఆడపిల్లలు చనిపోయారు. దానికి బాగా చదువుకున్న పిల్లలు వెళ్ళాడు. దానికి జ్యోతిష్యానికి అది సంబంధం మనమే కదా క్రియేట్ చేస్తున్నాం. మనం అది తప్పు అని చెప్పట్లేదు కదా. ఎవరి నమ్మకాలు వాళ్ళవేంటి? మూఢనమ్మకమే. సైన్సే. సైన్స్ అని చెప్పండి, అప్పుడు మనం దాని మీద చర్చ పెట్టుకుందాం. సుప్రీంకోర్టు సైన్స్ అని చెప్పలేదు. సుప్రీంకోర్టు అన్నారంటే ప్రతి శాస్త్రానికి ఒక పరిధికి లోపల మాట్లాడుతుంది. సైన్స్ కావచ్చు, వేరేది కావచ్చు. సైన్స్ కూడా ఎప్పటికప్పుడు తన పరిధిని మార్చుకుంటూ ఉంది. మీరు గమనించండి. పరిధి మార్చుకోవడం ఉండదండి, అది అభివృద్ధి చెందుతూ ఉంటది. సైన్స్ అభివృద్ధి చెందుతూ ఉంటది. మీ సబ్జెక్ట్ తేల్ గా ఉండిపోతా ఉంది. మీ సబ్జెక్ట్ ఏంటంటే ఋషుల దగ్గర అయిపోయింది. సెల్ ఫోన్ ఏమో ఈ రోజుకి కొత్త వస్తున్నాయి. ఇప్పుడు ఏదో మన ఎలన్ మస్క్ టెస్లా కొత్త ఫోన్ వస్తుందంట. అది దానికి మనకి ఇంటర్నెట్ అక్కర్లేదు, ఛార్జర్ అక్కర్లేదంట. అంతవరకు వెళ్తున్నాం. మరి ఋషులు కనిపెట్టిన సెల్ ఫోన్ ఏమన్నా ఉంటుందా? ఉండదు కదా. పాత సెల్ ఫోన్ ఉంటుందా? డొక్కు సెల్ ఫోన్ వాడతామా? పేజర్ను వాడతామా? ఇవన్నీ ఏంటంటే సైన్స్ మారుతుందండి. సైన్స్ అభివృద్ధి చెందుతుంది, పరిమితులేం కాదు. అది అభివృద్ధి చెందుతూనే ఉంటది. కానీ మీరు సబ్జెక్ట్ ఏంటంటే ఎప్పుడుదో ఉంటది. తాళపత్ర గ్రంథాల్లో ఉంటుందా, లేకపోతే ఇంకా శృతుల్లో ఉంటుందా, ఎక్కడ ఉంటుందో అసలు. దానికి మీరు అలా చెప్పుకుంటూ ప్రజలను తప్పుదారి పట్టించద్దు కదా. మన పిల్లల్ని భావి పౌరులుగా, మంచి సైంటిస్టులుగానో, మంచి టెక్నాలజీ ఉపయోగించే వాళ్ళ మార్చాలి. కానీ ఇంకా వెనక్కి తీసుకుపోవడం ఏంటి? నరబలి చేసే మనుషుల్లా తయారు చేయడం ఏంటి? మనం ఎక్కడికి తీసుకుపోతున్నాం? ఆత్మార్పణం చేసుకోవడం ఏంటి? ముహూర్తం పెట్టుకుని చనిపోవడం ఏంటి? ముహూర్తం మాట్లాడతారు, ఏదో మాట్లాడుతూ ఉంటారు. టాపిక్ నేను మాట్లాడేది వేరే టాపిక్ ఏది దొరకట్లేదంటే మీకు టాపిక్ అదే కదా మాట్లాడుతున్నా. మీరేం మాట్లాడలేదు. ఎక్కడ మాట్లాడుతున్నారండి మీరు? ఎక్కడ టాపిక్ మాట్లాడుతున్నారు మీరు? నేను అదే మాట్లాడుతున్నా, జాతకమే మాట్లాడుతున్నా. జాతకానికి సంబంధించిన గ్రహాలు ఏదో చేశారు. ఏమ్మా యాంకర్ తల్లి ఏంటి ఇవన్నీ మాటలు? మాకేం చెప్పి తీసుకొచ్చారు ఇక్కడికి మీరు? మీకు సబ్జెక్ట్ లేకపోతే సబ్జెక్ట్ లేనప్పుడు అరుస్తారు. ఆధ్యాత్మిక చింతన రాకూడదండి. మీరు భగవద్గీత చదివారు కదా. అక్కడే మాట్లాడి తీసుకొచ్చి మీరు కూడా చెప్పండి చంద్రశేఖర్ శర్మ గారు, మీరు కూడా చెప్పండి. మరి ఏం చేస్తారు మీరు? అక్కడే ఏదో మాట్లాడుతున్నారు. చంద్రశేఖర్ శర్మ గారు, ఆయన చెప్పాలనుకున్నది చెప్పచ్చు కదా. మరి చెప్పలేకపోతున్నారు కదా. అప్పుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు కాబట్టి మాట్లాడుతూ ఉంటే మాట్లాడండి. అలా ఏం అవ్వదు సార్. ఇది ఎండోమెట్రియల్ ప్లేస్ కదా సార్. ఇదేమి నార్మల్ వస్తుంది కాదు. ఎస్ చంద్రశేఖర్ శర్మ గారు, మీరు చెప్పండి. ఇటు మంచి ముహూర్తంలో పుట్టిన వారు అంటే గొప్ప వాళ్ళు అవుతారని కూడా గ్యారంటీ ఏమైనా ఉందా? నేను చెప్తాను, మన ప్రశ్నకు సమాధానం చెప్తాను. ఇప్పుడు రైళ్లు ఉన్నాయి తల్లి. పూర్వకాలం పుష్పక విమానం అని ఉంది. అది ఋషులు రాశారు, మనం చూసాం. పుష్పక విమానాలు ఉన్నాయని చెప్పి గ్రంథాల్లో ఉన్నాయి. అవి లేరట మరి. అనేకమైన ఋషులు ఎప్పుడో రాసి ఉంచారు. మనం ఇంకా డెవలప్ కావాల్సిన కొన్ని విషయాలు. సైన్స్ కొంతవరకు ప్రయత్నిస్తూ ఉన్నది, కొంతవరకు సఫలీకృతమైంది. సైన్స్ ని మేము ఏనాడు దూషించలేదు, గమనించండి. సైన్స్ కించిత మాత్రం తెలిసిన వాళ్ళు ఈ యొక్క పూర్వకాలం చెప్పిన ఋషులన్నీ కూడా అవన్నీ అవాస్తవాలని చెప్తున్నారు. మన భారతదేశం యొక్క ఉనికి ఋషులతోనే ఉన్నదండి. ఇది సనాతన ధర్మమైనది కాబట్టి ఋషులతో కూడుకున్నది. కాబట్టి ఋషులు చెప్పిన వాక్యం ప్రతిదీ కూడా అక్షర సత్యం. మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పే విషయంలో, సిజేన్ ముహూర్తం విషయంలో ఇద్దరు ఒకే సమయంలో పుట్టినప్పుడు ఒకే రకంగా ఉండరు.
తల్లిదండ్రుల జన్మ సుకృతాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఒక క్లాసులో 10 మందికి పాఠం చెప్తే 10 మంది ఒకేలా గ్రహించుకుంటారండి. దాని సమాధానం చెప్తారా? ఒక మాస్టర్ 10 మందికి పాఠం చెప్పండి, ఎందుకు గ్రహించుకుంటారు? ఇది అంతే. అసలు ముహూర్తం అంటే ఏంటో తెలిస్తే తెలుస్తుంది. ముహూర్తం అనే దానికి ఎవిడెన్స్ చెప్పే ప్రయత్నం చేస్తారండి. సైన్స్ అనేవారు కూడా కొంచెం కుశాగ్ర బుద్ధితో వినగలరని మనవి. అంతరిక్షములో ఉండే గ్రహముల నుండి నక్షత్రముల నుండి వెలువడే శక్తి తరంగములు మానవుడి దేహంతో సమ్మిళితం ఒక ధృవాత్మకమైన శక్తిని త్యాగ ఖచ్చితమైన సమయాన్ని ముహూర్తం అంటారు. ధృవాత్మకమైన శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీని త్యాగాల ఖచ్చితమైన సమయాన్ని ముహూర్తం అంటున్నారు. ఈ మాట అంగీకరిస్తారా? ఎస్ చంద్రశేఖర్ శర్మ గారు 1 minute అండి. టీవీ రావు గారు, మొత్తానికి మీరు ఏం చెప్తారు? కన్క్లూజన్ చెప్పండి, మనకు సమయం తక్కువ ఉంది. ఇది మనకి ఈ జ్యోతిష్యం పేరుతోటి సిజేరియన్ ఆపరేషన్ చేసే అలోపతి డాక్టర్స్ ఇద్దరినీ కూడా వాళ్ళు చెప్పిన విషయం మనం కన్జ్యూమర్ ఫోరంలోకి వచ్చేట్టుగా చట్టం చేయాలండి. ఎందుకంటే ఇది పెచ్చరిల్లిపోయి మనుషులు చనిపోవడానికి కూడా ముహూర్తం పెట్టుకోవడం, పుట్టడానికి ముహూర్తాలు పెట్టుకోవడం అనేది పెద్ద జాడ్యం. అది డాక్టర్స్ కూడా అసలు సైన్స్ని విస్మరించి పిచ్చి పనులు చేస్తున్నారు. ఇది ఆపాలి. వీళ్ళందరినీ కూడా కన్జ్యూమర్ ఫోరంకి వచ్చేట్టుగా మనం ప్రయత్నం చేయాలి. ఎస్ చంద్రశేఖర్ శర్మ గారు, మీరు చెప్పండి. ఇటు మొత్తానికి మీరు కూడా అంటే శుభ సమయంలో పోతే కూడా మళ్ళీ మనిషిగా పుడతాడా, పునర్జన్మ లభిస్తుందంటారా? అది ఎక్కడా గ్రంథాల్లో చెప్పలేదండి. ప్రతిదీ కూడా గ్రంథాల్లో చెప్పిన విషయాలనే మేము మాట్లాడతాం. ఎస్ ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? మొత్తానికి కన్క్లూజన్ చెప్పండి 1 minute లో ఏం చెప్తారు? చంద్రశేఖర్ శర్మ గారు. సిజేరియన్ ముహూర్తం పెట్టించుకోవాలనుకునే వారు నమ్మకం ఉంటేనే పెట్టించుకోండి. అది కూడా డాక్టర్ గారు ఈ ముహూర్తానికి మేము చేసే ప్రయత్నం చేస్తాం, సిజేరియన్ ఇబ్బంది ఏమి లేదంటే ఆ ముహూర్తంలో సిజేరియన్ ముహూర్తం చేయించుకోండి. డాక్టర్ గారిని ఇబ్బంది పెట్టి బలవంతం పెట్టి ముహూర్తం పెట్టించుకుంటే రేపు ఏదైనా తల్లికి ఇబ్బంది అయితే తల్లికి ఆ లోపల ఉన్న శిశువుకు కూడా ప్రాణగండం కావచ్చు. దీనివల్ల ఎంతో మానసికంగా ఆందోళన చెందుతారు. కాబట్టి అటువంటి యొక్క ధైర్యం చేయకుండా డాక్టర్ గారి సూచనలు అందరూ పాటిస్తారు. రైట్ రైట్ చంద్రశేఖర్ శర్మ గారు, థ్యాంక్ యూ అండి. సో ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. డాక్టర్ టీవీ రావు గారు, థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.